హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పాలు, పెరుగు, మజ్జిగ వీటిల మీద మాట్లాడుకుందాం. మన తెలుగు వాళ్ళకి పాతకాలంలో వాడే పద్ధతులకి ఇప్పటికి బోలెడు తేడా వచ్చేసింది. ఈ ప్యాకెట్ పాలు ఎవరైతే మీరు కొంటున్నారో రూ. 60, 70 లీటరు, అది కొన్ని మీకు ఉపయోగం లేదు. దాని బదులు చక్కగా కాయలు బోలెడన్ని కొనుక్కోవచ్చు, డ్రై ఫ్రూట్స్ కొనుక్కోవచ్చు. ఎవరికైతే డైరెక్ట్‌గా మీకు ఇళ్ళకాడ పాడుండి, ఆ పాడి మీరు వాడుకుంటే దాంట్లో తప్పు లేదు. ఒకవేళ మీకు పల్లెటూరులో నుంచి ఎవరైనా పాలోళ్ళు దాంట్లో కాసిన నీళ్లు, వాటర్ కలిపినా గానీ మీకు అంత ప్రాబ్లమ్ రాదు. కాబట్టి ఫ్యాక్టరీ నుంచి వచ్చే ప్యాకెట్ పాల వల్ల మీకు నష్టాలొస్తాయి. దాంట్లో ఏమీ ఉండదు. దాంట్లో సత్వం అంతా వాడు పిండేసుకుంటాడు. మీకు ఒట్టి నీళ్ళే దాంట్లో ఇచ్చేది ప్రిజర్వేటర్ కలిపి. అయి తర్వాత మీరు మీరు వాడేటప్పటికి 2 రోజులు, 3 రోజులు పడతది స్టార్ట్ చేసేటప్పటికి. అయితే మన తెలుగు వాళ్ళకేంటంటే ఈ పెరుగు, మజ్జిగ మీద బాగా నమ్మకం ఎక్కువుంది. పెరుగు తింటే సలవ చేసిద్ది, మజ్జిగ తింటే తాగితే సలవ చేసిద్ది. చాలామంది ఎక్స్‌పర్ట్‌లు చెప్తారు, ఈ మజ్జిగ తాగితే మంచిది, పలసటి మజ్జిగ తాగితే మంచిదని. ఇప్పుడు ఒక పేషెంట్ స్టోరీ చెప్తాను నేను. ఒక పేషెంట్‌కి ఆంధ్రా నుంచి నేను మెడిసిన్ పంపించాను ఫైల్స్ కోసం. వాడు రకరకాల మందులు వాడి అలిసిపోయాడనమాట. అలిసిపోయి వాడికేమీ రిజల్ట్ రావట్లేదు. ఆఖరికి ఏమి కూరన్నం తినకుండా ఒట్టి మజ్జిగన్నం తింటున్నాడు. నెలల తరబడా మజ్జిగన్నం తింటున్నాడు. మరి వాడికి సలవ చేయాలి కదా! ఇంకా వాడికున్న సమస్య ఇంకా పెరిగిపోయింది. ఎందుకంటే ఆ పేగుల మీదకి మజ్జిగ ఎళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత పులిసిపోతాయి కదా! ఆ పులిసిపోయాక మనం ఎప్పుడైతే చలిలో గానీ, ముసురులో గానీ ఎక్కువసేపు నీళ్ళలో ఉంటే మన ఒంటి మీద ముడతలు, చేతుల మీద ఇటా ముడతలుగా వచ్చేస్తది ఎక్కువ. అలా పేగుల మీద కూడా లోపల మజ్జిగని ఎక్కువ వాడకం వల్ల మీకు ఆ ప్రాబ్లమ్ వచ్చి మీకు ఎసిడిటీ ఎక్కువ ఫామ్ అయ్యిద్ది. ఎసిడిటీ వచ్చినప్పుడు మీకు ఉన్న రోగం తగ్గదు, లేని రోగం మళ్ళీ అంటుకుంటదనమాట. నేను వాడికి మెడిసిన్ ఇక్కడ నుంచి పోస్ట్ చేస్తే మెడిసిన్ ఎళ్ళే లోపలే వాడికి ఏదైతే ప్రాబ్లమ్ ఉందో దాంట్లో నుంచి బయటికి తీసుకొచ్చా. బ్లీడింగు, పెయిను దాంట్లో నుంచి ముందల మజ్జిగ మానిపిచ్చాను. "నువ్వు మజ్జిగన్నం మాను బాబు ఫస్టు, తర్వాత మళ్ళీ 4, 5 రోజుల తర్వాత నేను చెప్తాను ఎట్టాగో అంటే పెరుగన్నం నువ్వు వేరే రూపంలో వాడదువు గాని" అని చెప్పి మనం డైట్‌లో పెడితే వాడికి బ్లీడింగ్ స్టాప్ అయిపోయింది. ప్లస్ నొప్పిలోంచి బయటకొచ్చేసాడు. అంటే ముందు వాడి చేతికెళ్ళి స్టార్ట్ చేసేటప్పటికి 4 రోజులు పట్టింది. ఈ 4 రోజుల్లోనే ఆడికి 25% రిజల్ట్ వచ్చేసింది ఒట్టి డైట్ వల్లే. డైట్‌లోనే అంత ఉంటది. పైగా మన వాళ్ళు ఇప్పుడు ఏదైనా గానీ ఇప్పుడు నెయ్యి అంతేసుకొని మీరు వేడి వేడి అన్నంలో ఏదైనా ఆటిల్లో తినొచ్చు చక్కగా. ఇప్పుడు మనం భోజనాల్లోకెళ్తాం. భోజనాల్లోకెళ్ళేటప్పటికి ఏమవుతది, స్టార్టింగ్‌లో పలావ్, పెరుగు, చట్నీ పెడతారు. అంతకుముందు పులిహోర పెడతారు. పులిహోర, పులుపు. పలావ్, పెరుగు, చట్నీ కాంబినేషన్ బావుంటది తినటానికి. కానీ పొట్టలోకెళ్ళిన తర్వాత పట్టదనుకోండి అక్కడ అడ్జస్ట్ అవుతదనమాట. తర్వాత మళ్ళీ పన్నీర్ కూర వస్తది. పన్నీర్ కూరలో పాలల్లో ఎన్ని రకాలు మనం తింటున్నాం అన్ని మసాలాల్లో యాడ్ చేసి మళ్ళీ దాంట్లో పచ్చళ్ళెళ్తాయి. పన్నీర్ కూర, పన్నీర్ మసాలా అంటారు. సరే తర్వాత ఏమైద్ది మళ్ళా ఆ లాస్ట్‌లోకొచ్చేటప్పటికి మళ్ళీ పెరుగన్నం తింటాడు. మళ్ళీ మధ్యలో పాయసం తింటాడు. మళ్ళీ నెయ్యి అంటారు. పప్పులో నెయ్యని, అదని, ఇదని. మరి మధ్యలో స్వీట్‌లొస్తాయి. ఒక్క పాలు ప్రొడక్ట్‌లని 5, 6 రకాలుగా మీరు మసాలాలు, అన్నాల్లో, చట్నీలతో పాటు తీసుకునేటప్పటికి మీరు పెళ్లి భోజనానికి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా 3, 4 గంటల దాకా మీ పొట్ట తన్నుకుంటానే ఉంటది. మీరు ఏదైనా గానీ ఒకటి తినండి. ఆ రోజున మీరు పెరుగన్నం తినకపోతే ఏమైంది, ఇంటికొచ్చిన తర్వాత ఒక పూట సెపరేట్‌గా పెట్టుకోండి పెరుగన్నం. ఏమవుతుంది ఇప్పుడు అదేంటంటే ఇన్ని రకాల్లో అది ఏదో అనుకుంటారు దాన్ని సలవ చేసిద్దని. ఆ పెరుగు ఏం చేసిద్దంటే వేడిని లేపుకొస్తదనమాట. ఏదైతే ఎట్లాగైతే వేడి వేడి పెనం మీద మీరు గనుక నీళ్లు చిమ్మితే ఎట్టా బగ్గుమంట ఆవిరొస్తదో అలా పొట్టలో ఈ మసాలాలు నానా రకాలు 10 రకాలు మీరు తిని 10, 15 రకాలు తింటారు కదా! దాని మీద ఈ పెరుగు ఐటెమ్ ఇయన్నీ పంపించేటప్పటికి అది వేడిని అదో తృప్తనమాట మీకు, అది తిన్నామని ఆ 4 ముద్దలు ఆఖరిలో ఆ పెరుగన్నం తినడం. ఇప్పుడు మహారాష్ట్రోళ్ళు ఇప్పుడు పెరుగు తినరు. వాళ్ళకెక్కడ వేడి చేస్తుంది చలువ. వాళ్ళు కంటిన్యూగా పెరుగు వాడతలేదు వాళ్ళు. ఎక్కడన్నా కొద్దిగా వాడతారు అంతే ఇప్పుడు ఈ మధ్య అది కూడా. పెరుగు, మజ్జిగని బాగా తీసుకొని అదే విపరీతంగా తినేవాళ్ళుండారు. ఆ పెరుగు తింటే పోతే కొంతమందికి పెరుగు సరిపడదు. అంటే ఒక వయసొచ్చిన తర్వాత పెరుగు, మజ్జిగ, పాలు ప్రోడక్టు చాలా మందికి సరిపడవు. అది తెలవక ఏం చేస్తారంటే చిన్నప్పటి నుంచి ఏదైతే మన పెద్దలు నేర్పారో దాన్ని బట్టి మనం జీవితాంతం నడుస్తూ ఉంటాం.
డాక్టర్ దగ్గరికెళ్తాం. ప్రతిదానికి మందు బిళ్ళలు చెప్తాం. డాక్టర్లు ప్రతి దానికి మందులు రాసేసి టెస్టులని అయ్యని ఇయ్యని వాళ్ళు పెరుగు, మజ్జిగ మానమని ఎవడు చెప్పడు అసలకి. అయితే ఈ పెరుగు, మజ్జిగి చాలా మందికి సూట్ అవ్వవనమాట. సూట్ అవ్వనోళ్ళు అది తెలుసుకొని దాని మీద స్టడీ చేసుకొని అది మానేసి దాని బదులు ఫ్రూట్స్ ఏదన్నా తింటే భోజనం చేయంగానే మీరు ఏదైనా ఫ్రూట్స్ తిని లేకపోతే ముందు ఫ్రూట్స్ తిని భోజనానికి బ్యాలెన్స్ ఇచ్చుకుంటే వేడి చేయకుండా ఉంటాకి అది మీకు బెటర్ అనమాట. అది